हरिः ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వాసుదేవ మనం 7 శ్లోకాల్లో ఈ 7గురిని ప్రార్థించినట్టుగా అనిపిస్తుంది. మాకు ఆటంకాలేమి ఎదురవకుండా మేము చేయబోయే పనికి అడ్డంకులేమి రాకుండా ఈ పని సజావుగా చక్కగా జరుగుగాక, జరిగేటట్లు చూడు
చూడండి అని మనం ప్రార్థిస్తున్నట్టుగా, ఏడుగురిని ప్రార్థిస్తున్నట్టుగా 7 రకాల శ్లోకాలను మనం గానం చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ విశేషం ఏమంటే, ఒకడినే ప్రార్థిస్తున్నాం. వాడి యొక్క 7 రూపాలుగా ఇక్కడ మనకి దర్శనమిస్తుంది కాబట్టి, ఆ 7 రూపాయలని మనం అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన పనికి తగ్గట్టుగా అక్కడ దేవతలు ఏర్పాటు చేయబడ్డారు. 7 రకాల పనులు ఉన్నాయి, 7 రకాల లోకాలు ఉన్నట్టుగా. కాబట్టి ఆ 7 రకాల పనులు కలిస్తేనే కానీ మనకి ఏ మాత్రం అడ్డంకులు, అవరోధాలు లేకుండా ఈ పని సజావుగా సాగటానికి. అందువల్ల ఆ ఒక్కడే ప్రార్థిస్తున్నాం. కానీ ఆ ఒక్కడు ఏం చేశాడు? తను ఒక్కడే 7 రకాల పనులు చేయలేడు కాబట్టి, ఒక ఆఫీసర్ ఎట్లాగైతే ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ అంటాం, కమిషనర్ ఒక్కడు అన్ని పనులు చేయలేడు కాబట్టి, చేయించేవాడు కాబట్టి తన కింద 7గురిని పెట్టుకుని వాళ్ళతో పనులు చేపిస్తున్నాడు. కాబట్టి మనం ఆ 7గురిని ఆ పద్ధతిలో మనం ప్రార్థిస్తూ ఉన్నాం. 7 రకాల పనులకి ప్రత్యేకులుగా ఉన్నటువంటి 7గురు దేవతల్ని అన్నట్టుగా. మొత్తం మీద మళ్ళీ ఈ 7గురుకి అధిపతి అయినటువంటి ఆయన్నే మనం ప్రార్థిస్తున్నాం. ఒక్కనే ప్రార్థిస్తున్నాం మనం, కానీ 7గురిని ప్రార్థించినట్టుగా ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఎప్పుడైనా కానీ ఎక్కడైనా సరే మనం వేరుగా ఎవరినో ప్రార్థిస్తున్నాము అని అనుకున్నా అది ఆయనకే చెందుతుంది. నేరుగా ఈ రూపంలో ఉన్నటువంటి ఒక్కడుగా ఉన్న ఎవరైతే ఉన్నారో వాడికే ఇది చెందుతుంది. ఆ అవగాహనతో మనం ఇట్లా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇట్లా ఎక్కడైనా కానీ మనం ప్రార్థన చేసినప్పుడు, మాట్లాడినప్పుడు వాడి యొక్క రూపంగానే ఇక్కడ వాడి రూపంతో వేరుగా మాట్లాడుతున్నట్టు ఉంది. మళ్ళీ ఒకే ఒక్కడు ఎవరైతే ఉన్నారో వాడితోనూ మాట్లాడుతున్నట్టు ఉంది. మనం ఏకకాలంలో ఇద్దరితో మాట్లాడుతున్నాం. ఒక్కడితో మనం మాట్లాడేటప్పుడు ఎదురుగా ఉన్న వాడితోనూ మాట్లాడుతున్నాం. అతను ఏంటంటే చిట్ట చివరి వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ మూలం నుంచి వచ్చాడు. ఒక్కడి నుంచే ఒకడే క్రమక్రమంగా కిందకి దిగుతూ ఈ రూపం తీసుకున్నాడు. కాబట్టి ఈ రూపం తీసుకున్న వాడు ఎవరైతే ఉన్నారో వాడితో కూడా మనం మాట్లాడుతున్నాం. ఏకకాలంలో ఇద్దరితో మాట్లాడుతున్నాం. మనం ఏకత్వానికి సంబంధించి అతనితోనూ మాట్లాడుతున్నాం, భిన్నత్వానికి సంబంధించి అనేకత్వానికి సంబంధించి మన ఎదురుగా ఉన్న వాడితోనూ మాట్లాడుతున్నాం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రం, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమం, Part 1 Cosmic Evolution and 7 stanzas from the Book of Vision. ప్రథమ భాగం విజన్ గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం, గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 314వ పాఠము 27/1/2026 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్స్ టైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి
అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట తాను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం లినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు వాటి మూలము గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథం నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రిన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాం. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. ఆని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం నిత్యానుష్ఠానం పూర్తి చేసుకున్నాం. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో మనకి తెలిపినట్టుగా తిరుమల దాసు శంకర భట్టుకి విషయాలు చెప్పబోయే ముందు ఈ విధంగా శ్లోకాలు గానం చేసుకుని దానికి సంబంధించిన విషయం గుర్తు చేసుకుంటూ ఇక విషయం చెప్పడం ప్రారంభం చేస్తారు. దాన్నే నిత్యానుష్ఠానము అంటాం. మనం స్టాంజా 2లో 2వ శ్లోకం యొక్క 2వ భాగంలో ఉన్నాం. దానికి సంబంధించి మనం మన మొదటి సంపుటంలోనే 2వ భాగంలో ఉన్నాం. అంటే సాంకేతిక విద్యల పరిణామానికి సంబంధించిన భాగంలో కేయాస్ థియోస్ కాస్మాస్ అనే అధ్యాయంలో కూడా చూడండి. దాన్ని చూసిన తర్వాత అప్పుడు మిగతా కామెంటరీ చదువుకోండి అని చెప్పి మనం సూచించడం జరిగింది. నేను ఇప్పుడు అది చూస్తున్నాం. మనం కేయాస్ థియోస్ కాస్మాస్. దీస్ 3 అంటే 3 రకాలు ఇచ్చాడు కదా మనకి. కేయాస్,
అచ్చపు చీకటి అన్నమాట. అచ్చపు చీకటి. అంటే మనం మనం అనుకుంటున్నటువంటి చీకటి అది వెలుగుగా మారేది. కాసేపు చీకటిగా, కాసేపు వెలుగుగా అట్లా రూపాంతరం చెందుతూ ఉండే చీకటి మనం చూసేది. మనం అజ్ఞానాన్ని కూడా చీకటితో పోలుస్తాము. ఆ అజ్ఞానము జ్ఞానముగా, జ్ఞానము అజ్ఞానముగా ఇట్లా రూపాంతరం చెందుతూ ఉంటుంది. అందులో రూపాంతరం చెందేది ఏదైతే ఉందో అది మాత్రమే మనకి తెలుసు ఆ చీకటి. కానీ మొత్తానికి ఆధారమైనటువంటి చీకటి ఒకటున్నది. చీకటి కవ్వల పెంచీకటి అని మనం భాగవతంలో వస్తుంది. పెంచీకటి. అట్లా ఆ చీకటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నమాట. అంటే సృష్టికి ప్రారంభంలో, మూలంలో ఉన్న చీకటి. అలాగే థియాస్. ఎవరున్నారు అక్కడ అంటే దైవము అన్నట్టుగా. దేనికి అక్కడుండి ఏం చేస్తున్నాడు ఆయన అంటే కాస్మాస్. అంటే ఆ చీకట్లో నుంచే ఈ విశ్వాన్ని బయటకు తీసుకొస్తూ ఉన్నాడు. ఎట్లా తెస్తున్నాడు అంటే ఆ ప్రళయ స్థితిలో ఉన్నటువంటి దాన్ని వ్యక్త స్థితిలోకి ఎలాగా తీసుకొస్తున్నాడు అన్న విషయం ఇక్కడ చర్చింపబడింది. ఇది సంకేత విద్యల ద్వారా, సంకేతాల ద్వారా. ఇవన్నీ మనకి పురాణాల్లో, వేదము, ఉపనిషత్తులు, పురాణాలు అన్ని జాతుల పురాణ గ్రంథాల్లోనూ, పురాణ కథల్లోనూ ఇవి వివరింపబడి ఉంది కానీ పొడుపు కథల రూపంలో ఇవ్వబడ్డాయి. అట్లాగే పర్సానిఫికేషన్ అంటే వ్యక్తి రూపంగా ఒక వ్యక్తి అక్కడ ఉన్నట్టుగా అతనికి ఒక పేరు పెట్టి ఆ విధంగా వర్ణించడం జరిగింది అక్కడ. అందువల్ల అది మనకి తెలియకుండా పోయింది. అక్కడ ఉన్న విషయం ఏంటి అనేది మనకి తెలియకుండా దాన్ని అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి వీలు లేకుండా ఉంది. అందువల్ల ఈ సీక్రెట్ డాక్టర్లో ఏం జరిగిందంటే దాన్ని సైన్స్ విధానంగా, తత్వశాస్త్రం విధానంగా, అలాగే మతపరమైనటువంటి విధానంగా దాన్ని బహిర్గతం చేస్తూ యథార్థంగా, వాస్తవంగా అక్కడ ఏముందో శాస్త్ర సంకేతం, శాస్త్రీయంగా వివరించడం జరిగింది. దీస్ త్రీ ఆర్ ద కంటైన్మెంట్ ఆఫ్ స్పేస్. ఎక్కడున్నాయి మూడు? స్పేస్ ఈ మహాచోటులో ఉన్నాయి. మహాచోటు అంటే మనకు తెలిసిన చోటు ఇది సూక్ష్మంగా ఉన్నది, స్థూలంగా అయినప్పుడు ఉన్న దానికి మనం చూస్తున్నాం. మనం చూసే చోటంతా స్థూలమైంది అంటే 7వ భాగంలో ఇది. ఏదైనా మనకి తెలియబడేది ప్రతిదీ కూడా స్థూలాతి స్థూలమైన భాగాన్ని మనం చూస్తున్నాం, మనకి తెలుసుకుంటున్నాం. ఆకాశాన్ని చూసినా, నక్షత్రాలను చూసినా, తారకలను చూసినా కానీ, గ్రహాలను చూసినా, సూర్యుడిని చూసినా, వీటన్నిటినీ ఇవన్నీ స్థూలాతి స్థూలమైన భాగానికి సంబంధించినవి. అంటే 7వ భాగంలో ఇది. అట్లా ఈ చోటు కూడా మనకి 7వ భాగం అయినటువంటి స్థూలాతి స్థూలమైనటువంటి చోటుగా మనకి దర్శనమిస్తుంది. అంత స్థూలంగా ఉన్నప్పటికీ మళ్ళీ ఖాళీగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. దీని నిండా పూర్తిగా అణువులతో 7 లోకాలకి సంబంధించిన అణువులతో ఈ సృష్టి సమస్తము కలిగినటువంటి భాగం ఇప్పుడు మనం చూస్తున్నదంతా ఈ చోటులోనే సృష్టి యొక్క అతి స్థూలమైన భాగం మొత్తం నిండి ఉన్నది, ఖాళీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా అది అసలు దీనికి మూలమైన మహాచోటు ఉంది. ఆ మహాచోటు అసలు మనకి ఏమాత్రం అందుబాటులో లేకుండా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది. దాంట్లో ఉన్నాయి ఈ 3. ముందు చోటు ఉంది. ఆ చోటులో నుంచి ఆ చోటు ఏం కలిగి ఉన్నది?
కేయాస్, థియాస్, కాస్మాస్ ఈ 3 రకాలు కలిగి ఉన్నాయి. Or as a learned Kabbalist has defined it, space, the all-containing, uncontained. ఆ స్పేస్ ఎటువంటిది అనమాట, మొత్తం కలిగి ఉంది దాంట్లోనే. మనకి ఇక్కడ జరుగుతున్నది ఏదైతే ఉందో సమస్తం, ఎటువంటి రకాలు ఎన్ని రకాలుగా జరుగుతున్నప్పటికీ వీటికి సంబంధించిన బీజాలు, ఆ మూలం అదంతా ఈ స్పేస్ లో కలిగి ఉన్నది. కంటైనింగ్ అంటే లోపల అణిగి ఉన్నది, ఇమిడి ఉన్నది లోపల. ఈ మహాచోటులో ఇమిడి ఉన్నది. దట్ ఆల్ కంటైనింగ్, సమస్తము కలిగి ఉన్నది. ఆల్ కంటైనింగ్, దట్ విచ్ ఈస్ కెప్ట్ ఇన్ సైడ్. అంటే లోపల ఉన్నది అన్నది చెప్పాల్సి వచ్చినప్పుడు కంటైనింగ్ అంటాం. కంటైనర్, కంటైనింగ్, కంటైన్ ఒకదాని లోపల ఉండేది. దాన్ని మనం కంటైనింగ్ అంటాం. ఆల్ కంటైనింగ్, సమస్తము కలిగి ఉన్నది అది ఆ మహాచోట్లో. దాంట్లో నుంచే అదంతా ఒక ముద్దలాగా ఉంది. దాంట్లో నుంచే ఇక ఈ బ్రహ్మాండాలన్నీ, కోటాను కోట్ల బ్రహ్మాండాలు వ్యక్తం అవుతూ వస్తుంటాయి దాంట్లో నుంచే. అన్కంటైన్డ్, కానీ ఆ చోటు దానికేమీ బంధింపబడలేదు. అన్కంటైన్డ్, హద్దులు లేనిది అన్నమాట, అంతు లేనిది, అనంతమైన, ఏదైనా ఒక పరిధిలో ఉండకుండా విస్తారంగా చాలా ఎక్కువగా ఉండే స్థితి. అన్కంటైన్డ్ అంటే ఇది ఉందని చెప్పి అంతవరకే, ఏదైతే ఉందో చిన్న పాత్ర ఉంది, ఆ పాత్రకి సరిపోను మనం ఏవేవైతే వస్తువులు పెట్టామో దాని నిండుగా వస్తువులు పెట్టాము, అంతవరకే ఆ పాత్ర ఉంది అన్నట్టు కాకుండా, అంటే లోపల ఉన్న వాటికి తగ్గట్టుగా అన్నట్టు కాకుండా, లోపల ఏవైతే ఉంచబడి ఉన్నాయో వాటికి అనుగుణంగా ఆ మాత్రము పరిమాణంలోనే ఈ చోటు ఉంది, మహాచోటు అన్నది కాదు. దాన్ని మించి ఇంకా విశాలంగా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకా అనంతం, ఇంకా అంత దూరంలో, ఇంకా అంత దూరం ఉంటుంది మనం వెళ్ళటానికి, దాని చివర తెలుసుకోవడానికి అన్నట్టుగా. అంటే తుది మొదలు లేనిది అన్నమాట, ఆది అంతము లేనిది అన్నట్టు ఉండి వీటికి కట్టుబడకుండా ఉంది. తన లోపల ఉన్నటువంటి, తనలో ఉన్న వాటికి తను కట్టుబడకుండా, అవన్నీ రకరకాలుగా జరుగుతుంటాయి, చూస్తూ ఉంటుంది మహాచోటు. అది లేకుండా ఇవన్నీ రావు. ఈ సృష్టి అంతా 7 స్థాయిల్లో, 7 విభాగాలుగా, 3 స్థాయిల్లో అట్లా కిందకు దిగుతూ ఉంటుంది, స్థూలాతి స్థూలముగా మన కంటికి కనపడే, మన పంచేంద్రియాలకు అందేటటువంటి సృష్టిగా ఈ స్థూలంగా ఉండేది వరకు అది వచ్చినప్పటికీ దీంట్లో ఏది కూడా తనకి సంబంధం లేనిదు, తనలో ఉండి తను పని చేసుకుంటూ ఉంది ఉండనే. ఈ గదిలో ఉన్న, మనం ఇంట్లో గది ఉంది, గదిలో రకరకాల సామాన్లు పెట్టాం, రకరకాలుగా మనం మనుషులు మాట్లాడుకుంటూ రకరకాలుగా పనులు చేస్తూ ఇవన్నీ ఆ గదిలో తిరుగుతూ ఉన్నాం. గదికేం సంబంధం లేదు, తనేమి అయ్యో అని ఏడవదు. మనకి ఏదైనా దుఃఖం కలిగినప్పుడు, మనకి ఏదైనా సంతోషం కలిగినప్పుడు అది సంతోషించదు, చూస్తూ ఉంటుంది. అది ఒక అర్థం ఎట్లాగైతే ప్రతిబింబం, మనం ఏడిస్తే ప్రతిబింబం ఏడుస్తుంది, మనం నవ్వితే ప్రతిబింబం నవ్వుతుంది, మనం ఏది చేస్తే అదే చేస్తుంది ప్రతిబింబం.
అద్దంలో ఉన్న ప్రతిబింబం అద్దంలో కనిపిస్తున్నది. కానీ అద్దం సంబంధం లేదు. అంటే చూపిస్తుంది అంతవరకే. అట్లా ఈ మహాచోటంతా ఈ కట్టుబడకుండా, బంధింపబడకుండా, వీటితో తాదాత్మ్యం చెందకుండా, తనలోనే ఉన్నాయన్నీ. కానీ తను మాత్రం ఎక్కడ స్పందించకుండా చూస్తూ ఉండడం. ఇది ఆ పని మనం కూడా మనలో సమస్తం ఉంది. ఆ మహాచోటు అనే దాంట్లో ఈ మహాదేహము. ఆ దేహంలో ఈ సమస్తం జరుగుతోంది. చూస్తూ ఉండడం జరుగుతున్న దాన్ని. అది ప్రళయ స్థితిలో ఆ మాదిరిగా ఉంటుంది. సృష్టి స్థితి కూడా మన్వంతర స్థితి వచ్చినప్పుడు కూడా దానికి అది అన్కంటైన్డ్, దానికి అది కట్టుబడదు, జరుగుతున్న దాన్ని చూస్తూ ఉంటుంది. ఈజ్ ద ప్రైమరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సింప్లీ యూనిటీ. ప్రైమరీ ఎంబాడిమెంట్ అంటే ప్రాథమికంగా అదేంటనమాట, ఆకారంగా ఏర్పడినది, ఒక భావాన్ని వ్యక్తపరచడానికి అన్నట్టుగా ఎంబాడిమెంట్ అంటే ఒకదానికి ఉపాధిగా ఉన్నట్టుగా. ఆఫ్ సింప్లీ యూనిటీ, దేనికి అది ఏ భావాన్ని వ్యక్తం చేయటానికి ఉంది అది, ఆ మహాచోటు యూనిటీ అంటే ఏకత్వాన్ని తెలియచేయటానికి. నేను దాంట్లో నుంచి రాబోయేది అనేకత్వం. అనేకత్వానికి ముందేది ఉంది, ఏకత్వం ఉంది. ఏకత్వంలో నుంచి అనేకత్వం వచ్చింది. ఇప్పుడు ప్రళయ స్థితిలో ఏకత్వము ఉంది. అంటే ఆ ఆకారంతో సింప్లీ యూనిటీ, ఏకత్వము ఆకారంగా అది ఈ మహాచోటులో ఇమిడి ఉన్నది, అణిగి ఉన్నది. మహాచోటులో ప్రారంభంలో ఏకత్వంగా అంటే ఒక ముద్దగా ఉన్నది. బౌండ్లెస్ ఎక్స్టెన్షన్ అంటే హద్దులు లేవు. బౌండ్లెస్, బౌండ్ అంటే హద్దుగా ఉండడం, హద్దులు లేనిది. అలాగే బద్ధుడు కానిది. ఎక్స్టెన్షన్ పొడిగింపు, విశాలము, విస్తరణ. బౌండ్లెస్ ఎక్స్టెన్షన్ అనంతం అన్నమాట. ఒక అనంతమైన మహాచోటు ఒకటి ఉన్నది మూలంలో. ఇదంతా ఎక్కడ జరుగుతుంది అని అంటే మహాచోటులో జరుగుతుంది. ఆ మహాచోటుకి దాని యొక్క విశేషం ఏంటి, అది అనంతమైంది, హద్దులు లేనిది, విశాలంగా ఉన్నది. అది ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్ అని ఎందుకు అంటున్నాడు, మనం అక్కడ దాకా వెళితే అంటే ఇక్కడి నుంచి చూసినప్పుడు కొంత దూరం వరకు మనకు కనిపిస్తుంది, ఇక అక్కడతో ఆగిపోయింది ఇది, ఇక అక్కడ వరకే ఉంది అని అనుకుంటాం. అని అక్కడికి వెళితే మళ్ళీ అక్కడ మనం ఎంత దూరం నుంచి చూసినప్పుడు ఎంత కనిపించిందో మళ్ళీ అక్కడి నుంచి ఇంకా అంత కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఎక్స్టెన్షన్. మనం ఇల్లు కట్టాము, ఇల్లు కట్టిన తర్వాత ఎక్స్టెన్షన్కి మళ్ళీ ప్లాన్ వేసుకుంటాం. ఒక గదో 2 గదులు దాన్ని పెంచి కట్టడం, లేకపోతే ఆ పైన ఇంకొక అంతస్తు వేయటం, ఇలాగే ఎక్స్టెన్షన్ మనం ప్లాన్ వేస్తాం. అట్లా ఇది మనం ఎక్కడ ఉన్నా కానీ ఇంకా అంత దూరంలో అది కనిపిస్తూ ఉంటుంది. బౌండ్లెస్ ఎక్స్టెన్షన్. ఈ మహాచోటు ఎట్లాగుంది, మొత్తం తనలోనే కలుపుకుని ఉన్నది. అంటే మనం అందరం ఎక్కడ ఉన్నాము, ఓ ప్రళయ స్థితిలో ఉన్నాము. అంటే మొత్తం ఒక ముద్దగా ఉన్నాము ఇక్కడ. ఈ సమస్త విశ్వము, బ్రహ్మ ఆయుర్దాయము 100 సంవత్సరాల పాటు నడిచినటువంటి సృష్టి, రకరకాలుగా ఎన్నో రకాలుగా నడిచినటువంటి సృష్టి అంతా కలిపి ఇప్పుడు ఒక ముద్ద అయిపోయింది.
అంతైపోయి ఆ మహాచోటులో అలాగే ఇమిడి ఉన్నది, అణిగి ఉన్నది. అలాగా ఎక్కడుంది అదంతా? మహాచోటులో ఉంది. అంటే అంతకుముందు 100 సంవత్సరాల బ్రహ్మాయుర్దాయంలో జరిగినటువంటిదంతా ఎక్కడుంది? ఆ మహాచోట్లోనే. అక్కడే జరిగింది. అక్కడే మళ్ళీ ప్రళయ స్థితిలోకి వెళ్ళింది. ఆ మహాచోటులోనే. ఆ మహాచోటుని దాటి ఇంకెక్కడికి వెళ్ళలేదు మనం. ఇక్కడ ఒక దాంట్లోనే ఇదంతా జరుగుతూ ఉన్నది. ఆ మహాచోటునే మనకి భాగవతంలో విష్ణుని విరాట్ విగ్రహము అని చెప్పి వర్ణించడం జరిగింది. అంటే సృష్టి స్థితిలో ఉన్నప్పుడు, అంటే అనేకత్వంలో ఉన్నప్పుడు అన్ని రకాల విభాగాలు మనకు వస్తాయి. 50 రకాల విభాగాలుగా దాన్ని వివరించడం జరిగింది. 50 రకాల విషయం. అంటే పాదం నుంచి మొదలుపెట్టి శిరస్సు వరకు ఆయన యొక్క విగ్రహాన్ని వర్ణించడం జరిగింది. 50 రకాల శరీర భాగాలు. అవన్నీ ఈ సృష్టితో అనుసంధానం అవుతుంది. ఈ సృష్టిలో పాదము అంటే పాతాళము, పాతాళ లోకంతో సహా, పాతాళ లోకాన్ని ఆయన పాదాలుగా, ఇట్లా ఈ మాదిరిగా వర్ణన సాగుతూ శిరస్సు వరకు తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన కళ్ళు చంద్రుడు, సూర్యుడు ఈ మాదిరిగా. ఆయన పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు. ఈ సృష్టిలో ఏదేదైతే ఉందో అదంతా ఆయన యొక్క దేహ భాగంగా వర్ణించడం జరిగింది. ఇప్పుడు ఏమైంది? మొత్తం కూడా ఒక ముద్దగా అక్కడే ఉంది, అదే చోటులో. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఇంత అనేకత్వము, భిన్నత్వము ఆ ఏకత్వం నుంచే వచ్చింది. ఒకే ముద్ద నుంచి ఒకే చోటులో ప్రళయ స్థితి అక్కడే జరుగుతుంది. అదే ప్లాట్ఫామ్, అదే స్టేజీ మీద నాటకం జరుగుతూ ఉండగా అదే స్టేజీ మీద. అంటే తెర అలాగే ఉంది. సినిమా వేసేటప్పుడు తెర అలాగే ఉంది. సినిమా వేయకముందు ఖాళీగా ఉన్నట్టు అనిపించింది, అదే తెర. తెర మాత్రం మార్పు లేదు. తెర ఎప్పుడూ ఉంది. కాసేపు సినిమా వేస్తున్నాం, కాసేపు సినిమా లేదు. కాసేపు ప్రళయ స్థితి, కాసేపు సృష్టి స్థితి, వ్యక్త స్థితి, అవ్యక్త స్థితి. ఈ రెండు కలిపి తెర మీద. తెరని దాటి రావడానికి లేదు ఇక. అట్లాగే ఈ మహాచోటు ఏదైతే ఉందో దాంట్లోనే ఇదంతా జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక్క చోట జరుగుతుంది ఇది, ఒకడిలో జరుగుతుంది ఇది. ఇప్పుడు ఇంత అనేకత్వం ఉన్నా కానీ ఇదంతా కలిపి ఒకడికి సంబంధించింది. మన దేహం ఉంది, శిరస్సు నుంచి పాదంలో వరకు, కాళ్ళు, చేతులు, ఇవన్నీ మొత్తం ఈ శరీర భాగంలో దేన్నైనా కానీ పైన వెంట్రుకలు ఉన్నాయి, తల మీద జుట్టు ఉంది, శరీరం మీద రోమాలు ఉన్నాయి, వెంట్రుకలు, వాటితో సహా గోళ్ళు, వీటితో సహా ఇదంతా నాకు సంబంధించింది అంటున్నాము లేదా? మరి ఇన్ని రకాల భాగాలు ఉన్నాయి, ఇంత ఇదిగా ఉంది, ఇంత అనేకత్వముగా ఉంది, కానీ ఇవన్నీ కలిపి నాది, నా ఒక్కడిది ఇదంతా అని ఎలాగైతే ఉంటున్నాం అట్లా ఈ సమస్త సృష్టి ఒక్కడిది అని, ఇట్లా ఏకత్వ భావానికి ఇది మనకి ఉపయోగపడుతుంది ఆలోచించడానికి. బౌండ్లెస్ ఎక్స్టెన్షన్. బట్ he asks again, boundless extension of what? అంటే ఎక్స్టెన్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ ఎక్స్టెన్షన్ రావాల్సిన అవసరం ఏంటి? పొడిగింపు. మనం ఏదో సెలవు పెడతాం 10 రోజులు, మళ్ళీ ఏదో మనకు అవసరమైంది ఆ 10 రోజుల్లో మనం చేరలేదు ఉద్యోగంలో.
కాబట్టి సెలవుని ఏం చేస్తాం, పొడిగిస్తాం. మనం ఎక్కడికో వెళ్ళాం వేరే చోటుకి, అక్కడి నుంచి మనం ఆ సమాచారాన్ని పంపిస్తాం. నా పని పూర్తి కాలేదండి, ఇంకొక 10 రోజులు ఎక్స్టెండ్ చేయండి, సెలవుని పొడిగించండి అని చెప్పి. ఇట్లా పొడిగింపు. పొడిగింపు అనేటప్పటికల్లా ఏంటి పొడిగింపు? బౌండ్‌లెస్ ఎక్స్‌టెన్షన్ అంటున్నాం. ఏంటి బౌండ్‌లెస్ ఎక్స్‌టెన్షన్? హి ఆస్క్స్ అగైన్, బౌండ్‌లెస్ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ వాట్? అండ్ మేక్స్ ద కరెక్ట్ రిప్లై. అంటే ఏదైనా గాని మనం విషయాలు చెప్పుకుంటున్నామంటే అర్థం ఏంటి? ఇద్దరి యొక్క సంవాదం. తెలిసినవాడు, తెలియనివాడు. తెలిసినవాడంటే ఎవరు? గుర్తు ఉన్నవాడు. తెలియనివాడంటే ఎవరు? మర్చిపోయినవాడు. ఇద్దరూ ఒకడే. ఇద్దరూ ఒకళ్ళకి సంబంధించిన వాళ్ళమే. ఇద్దరిలో స్థితిలో ఏమీ తేడా లేదు. ఇద్దరము దైవాంశకి సంబంధించిన వాళ్ళమే. గురువు దైవాంశకి సంబంధించిన వాళ్ళమే. అంటే గుర్తు చేసుకున్న వాడినేమో గురువు అంటున్నాం. మర్చిపోయిన వాడిని శిష్యుడు అంటున్నాం. కానీ ఇద్దరిలో తేడా ఏంటి? వీడేమో గుర్తుంది, వీడికి గుర్తు చేసుకున్నాడు. మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకున్నాడు. వీడు ఇంకా గుర్తు చేసుకోలేదు. మర్చిపోయి ఉన్నాడు. మర్చిపోయాడు. తన స్థితి ఉన్న విషయానికి సంబంధించి మరపు వచ్చింది. మరపులో ఉన్నాడు ఒకడు. ఒకడు మెలకువలో ఉన్నాడు. గుర్తు చేసుకున్నాడు. గుర్తులో ఉన్నాడు ఒకడు. వీళ్ళిద్దరి మధ్యన సంవాదం. వీడేమో ప్రశ్నలు వేసుకుంటాడు. ఎందుకంటే మర్చిపోయాడు కదా! అదేంటి? ఇదేంటి? ఇది ఇట్లా ఉందేంటి? అనే గుర్తు లేకపోవడం, మర్చిపోవటం వల్ల ఆ ప్రశ్నలు వస్తున్నాయి వాడికి. వీడు సమాధానం చెప్పగలుగుతున్నాడు ఒకడు. ఎందుకని? వాడికి మర్చిపోయింది గుర్తు చేసుకున్నాడు. గుర్తొచ్చింది. మర్చిపోయిన వాడికేమో గుర్తొచ్చింది. గుర్తు రావడం వల్ల సమాధానాలే గాని ఇక ప్రశ్నలు అక్కర్లేదు. ప్రశ్నలతో పని లేదు. ఎవరైనా ప్రశ్న వేస్తే దానికి సమాధానం ఇవ్వగలిగిన వాడుగా అట్లాగా ఉన్నాడు వాడు. వీడికేమీ ప్రశ్న పుట్టదు. ఎందుకంటే గుర్తొచ్చింది కాబట్టి. ఎవరికైనా ప్రశ్న పుడితే దానికి సమాధానం వీడి దగ్గర సిద్ధంగా ఉంటుంది కాబట్టి వీడు సమాధానం చెబుతున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏమని వచ్చింది? బౌండ్లెస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వాట్? హద్దులు లేని ఆ పొడిగింపు ఏంటది? మహాచోటు ఎట్లాగుందని అంటున్నాము? బౌండ్లెస్ అంటున్నాం. హద్దులు లేనిది అని అన్నాం. బౌండ్లెస్సే కాకుండా, హద్దులు లేనిదే కాకుండా ఎక్స్టెన్షన్, పొడిగింపు కూడా ఉంది దానికి. అంటే ఆ పొడిగింపు ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఇప్పుడు మనకి ఎంత మేరకు తెలుసో అంత మేరకి, ఆ మేరకే మనకి అందుబాటులో ఉంటుంది. అంటే దాని వరకు పరిధి గీసినట్టుగా ఉంటుంది. ఒక చిన్న వృత్తంలాగా. ఇంకొంచెం తెలిసింది. అప్పుడు పరిధి యొక్క ఇది పెరుగుతుంది. విశాలమవుతుంది. ఆ సర్కిల్ ఏదైతే ఉందో అది ఆ వృత్తము యొక్క వ్యాసం పెరిగేటప్పటికి, అంటే వ్యాసార్థము పెరిగేటప్పటికి, అంటే మనకి ఎంత మేరకు విషయాలు తెలుస్తూ ఉంటాయో దానికి తగినట్టుగా వ్యాసార్థం పెరుగుతూ ఉంటుంది. అందుకని 5r² అని మనకి ఆ సూత్రం వచ్చింది. అంటే వ్యాసం వృత్తం యొక్క వైశాల్యం 5r². ఆ సూత్రం ఎలా వచ్చిందంటే, మనం కేంద్రం నుంచి పరిధికి ఉన్నటువంటి దూరం ఎంతైతే ఉందో దాని ఆధారంగా మనం ఇంకొంచెం వివరంగా తెలిసింది. ఇంకొంచెం విశాలమైంది. ఇంకో పెద్ద వ్యాసార్థం పెరిగింది. ఇంకా పెద్ద వృత్తం వచ్చింది. పెద్ద పరిధి ఏర్పడింది. ఇంకొంచెం మనకు తెలిసింది. ఇంకొంచెం గమనికలోకొచ్చింది. వ్యాసార్థం పెరిగింది. పరిధి దానికి తగిన విధంగా పెరిగింది. ఇట్లా పొడిగింపు, ఎక్స్టెన్షన్ ఎక్కడి నుంచి వచ్చింది మరి ఆ చోటు? చోటు ఎంత కొద్దిగానే ఉంటే, చోటు కొద్దిగా ఉందండి. ఈ కాగితం వరకే ఉంది చోటు. అప్పుడు మన కాగితాన్ని దాటి వృత్తం గీయలేముగా మనం. ఆ దాంట్లోనే మనం ఇమిడిపోవాలి.
కానీ ఇక్కడ అలాగా కాకుండా మనం ఏ మేరకు వ్యాసార్థము పెరుగుతూ ఉంటే ఆ మేరకు అది పెరుగుతూ ఉంటుంది. ఎక్స్టెన్షన్ పొడిగింపు, విస్తరణ జరుగుతూ ఉంటుంది. బట్ ఆ బౌండ్లెస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వాట్ ఏమిటది? అండ్ మేక్స్ ద కరెక్ట్ రిప్లై. దానికి సమాధానంగా ఏం చెప్పారు? ద అన్నోన్ కంటైనర్ ఆఫ్ ఆల్, ద అన్నోన్ ఫస్ట్ కాజ్, ద అన్నోన్ కంటైనర్ ఆఫ్ ఆల్. ఈ మొత్తాన్ని కలిగి ఉన్నదాన్ని ఏమంటాం? కంటైనర్ అంటాం. ఇప్పుడు పాత్రలో ఏదైనా ఒక డబ్బా ఉంది, ఆ డబ్బాలో మనం పప్పులు లేకపోతే ఏదో ఒకటి పిండిలో లేకపోతే పప్పులో ఇంకేమన్నా వాడుకునే వస్తువులు ఏవో దాంట్లో వేసాం. అంటే లోపల ఖాళీ ఉంది, ఆ ఖాళీ నింపాము. మనం నింపేటప్పటికల్లా ఇదేమైంది? కంటైనర్ అయింది. అంటే పాత్ర తనలో కలిగి ఉన్నది. తనలో కంటైనర్ అంటే తనలో ఏదో కలిగి ఉన్నది. తనలో కలిగి ఉన్నది ఆ కంటైనర్ ఆఫ్ ఆల్. ఈ సమస్త విశ్వము, ఈ సమస్త సృష్టి ఏదైతే ఉందో, వ్యక్త సృష్టి అవ్యక్తంలోకి వెళ్ళిన, అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి వస్తున్న ఈ రెండిటికి ఆధారంగా ఉన్నది మొత్తం కలిపి తనలో కలిగి ఉన్నది. దాన్ని ఏమన్నా మనం స్పేస్ అన్నాం, అంటే కేయాస్ అని అంటున్నాం. అది ఆ కేయాస్ ఎక్కడుంది? స్పేస్లో ఉంది. ఇక్కడ ఆ స్పేస్ ఏమంటున్నాం ఇప్పుడు? కంటైనర్ అంటున్నాం. అది మనకి తెలియబడటం లేదు. మనకి తెలిసిన చోటు ఇది 7వ స్థాయిలో, 7వ విభాగంలో, అది స్థూలంగా ఉన్నటువంటి చోటు. అది అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన చోటు ఒకటి ఉంది. ఆ చోటు అన్నోన్, మనకి తెలియబడని కంటైనర్, ఈ మొత్తాన్ని కలిగి ఉన్నది. అది ది అన్నోన్ కంటైనర్ ఆఫ్ ఆల్, సమస్తము. ఇంకా దాంట్లో నుంచి ఇప్పుడు మనకేయో బాధలు కష్టాలు ఉన్నాయి. ఈ కష్టాలు బాధలు దాంట్లో లేవండి. లేదు అట్లాగా. మన కష్టాలు, బాధలు, దుఃఖాలు, మన సంతోషాలు, మన నిత్య జీవితం, మన 70 సంవత్సరాల జీవితం మొత్తం దాంట్లో ఉంది. ఆఫ్ ఆల్, కంటైనర్ ఆఫ్ ఆల్. ఇవన్నీ అక్కడి నుంచి వస్తున్నాయి. ఇక్కడ మనకి మనం చేసుకుంటున్నామండి ఇదంతా అనేది కాదు. ఇది ఈ మొత్తం కలిగి ఉన్నది ఏదైతే ఉందో, ద అన్నోన్ కంటైనర్ ఆఫ్ ఆల్, ద అన్నోన్ ఫస్ట్ కాజ్, ప్రథమ కారణము, ఫస్ట్ కాజ్. అంటే ఏదో ఒకటి జరుగుతుంది అంటే ఎప్పుడో మొదలై ఉండాలి. మనం ఏదైనా కానీ ఒకటి జరుగుతున్నది చూసామంటే, మనకి రోడ్డు మీద ఒకటి కనిపించింది, బస్సు వెళ్తా ఉంది అంటే అర్థం ఏంటి? ఎక్కడో బయలుదేరింది. ఫస్ట్ 24 గంటల తిరుగుతూ ఉండదు కదా, ఎక్కడో బయలుదేరింది. అది మొట్టమొదటిగా బయలుదేరిన చోట ఎక్కడో ఉంది. దాన్ని అక్కడ బయలుదేరి అలాగ ప్రయాణం చేస్తూ మన కంటికి కనిపించింది ప్రస్తుతం. అది ఇక్కడ ఆగదు, అది అలాగ ముందుకు వెళుతూ ఉంటుంది. ఇంకా అనంతం నుంచి అనంతంలోకి అన్నట్టుగా ఎక్కడో మొట్టమొదటగా ప్రారంభమైంది. దాన్ని ఫస్ట్ కాజ్, ప్రథమ కారణము. ద అన్నోన్, వాళ్ళ ఆ ప్రథమ కారణం కూడా మరి మొత్తాన్ని ఎవరు చేశారు? ఎవరు ప్రారంభించారు? ఎవరు ప్రారంభించారో వాడికి ప్రారంభం ఉండటానికి అవకాశం లేదు. ప్రారంభం లేనివాడే ప్రారంభము చేయగలడు. ప్రారంభం లేనివాడు ఎవడైతే ఉంటాడో, ప్రారంభం లేదు కాబట్టి అంతము లేదు వాడికి.
ఆది అంతములు లేనివాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు. వాడు మాత్రమే ఒకదాన్ని ప్రారంభించగలడు, ఒకదాన్ని అట్లా ఆపు చేయగలడు. వాడు ఎల్లప్పుడూ ఉండేవాడు కాబట్టి. అట్లా ఫస్ట్ కాజ్, అన్నోన్ ఫస్ట్ కాజ్. మొత్తం కదలటానికి, ఇంత సృష్టి ఏర్పడడానికి ఏమీ లేని శూన్యంలో నుంచి, ఓ మహాచోటులో నుంచి ఇది బయలుపెట్టలేదు ఈ సృష్టి. ఇలాగా బ్రహ్మాయుర్దాయం 100 సంవత్సరాలు, బ్రహ్మాయుర్దాయం 100 సంవత్సరాలు అలా గడిచింది రకరకాలుగా. మళ్ళీ ప్రళయ స్థితిలోకి వచ్చింది. ఇదంతా ఎలా జరుగుతుంది అంటే ఆ ఫస్ట్ కాజ్ వల్ల. ఫస్ట్ కాజు కారణము అంటే ఆ కారణాన్ని ప్రారంభించిన వాడు ఎవరో ఒకటి ఉండాలి. అతను కూడా ఎవరో మనకు తెలియదు, అన్నోన్. ఎందుకని మనం ఈ ఫస్ట్ కాజులో ఉన్నాం. మనం వాడు ప్రారంభించిన తరువాత జరుగుతూ ఉన్న దాంట్లో మనం ఉన్నాం. అందువల్ల మనం ఎక్కడ ప్రారంభింపబడ్డామో మనకు తెలియదు, ఎక్కడ అంతమవుతామో మనకు తెలియదు. ఎందుకంటే మధ్యలో ఉన్న వాళ్ళం మనం. అందుకని ప్రారంభం ఏదైతే ఉందో అది అన్నోన్. మనకి అన్నోన్ ఫస్ట్ కాజ్. బౌండ్లెస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వాట్. ఈ ఎక్స్టెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? హద్దులు లేనటువంటి ఈ పొడిగింపు. బాగా ఉబ్బినట్టుగా అవుతుంది, మళ్ళీ చప్పబడ్డట్టు అయిపోతుంది. ఉబ్బినట్టు అవుతుంది, చప్పబడ్డట్టు అవుతుంది. మనం బోర ఊదేమో, ఇంత లావున వచ్చేసింది, పెద్దది, బాగా ఉబ్బింది బోర, లోపలంతా గాలితో నిండి బోర ఉబ్బింది. మళ్ళీ గాలిని తీసేసాము, బోర చప్పగా అయిపోయింది. అట్లా ఈ సృష్టి అంతా ఈ విధంగా ఉబ్బినట్టు అవుతుంది, మళ్ళీ చప్పబడ్డట్టు అవుతుంది. ఇదంతా ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ కాజ్, మొట్టమొదటి ప్రథమ కారణము. దీన్ని ప్రారంభించిన వాడు ఎవడో ఉండాలి. అదే దానివల్ల ఈ బౌండ్లెస్ ఎక్స్టెన్షన్ వస్తుంది, పొడిగింపు, విస్తరణ వస్తుంది. మనం పుట్టినప్పుడు మన దేహం ఎంత ఉంది, ఇప్పుడు మన దేహం ఎంత ఉంది, ఈ విస్తరణ, ఇది ఈ పొడిగింపు, ఈ ఎక్స్టెన్షన్ ఎట్లా వచ్చింది? ఫస్ట్ కాజ్, ద అన్నోన్ ఫస్ట్ కాజ్. ఆ అన్నోన్ ఫస్ట్ కాజ్ ఏదైతే ఉందో, మనకి తెలియబడని ప్రథమ కారణం, దాని ఆధారంగానే ఈ విధంగా మనం ఈ ఎక్స్టెన్షన్ జరుగుతుంది. ఎక్కడ చూసినా కానీ ఉన్నదే స్థితి నుంచి ఉన్నత స్థితికి ఇంకా విస్తరించడం ఏది అక్కడ ఆగిపోదు, విస్తరిస్తూనే ఉంటుంది. అంత విస్తరించాలి అంటే దానికి కావాల్సిన చోటు ఉండాలి కదా. ఆ మహాచోటు ఎంత విస్తరించినా ఇంకా ఖాళీగానే ఉంటుంది ఆ మహాచోటు. ఫస్ట్ కాజ్, దిస్ ఈస్ ఎ మోస్ట్ కరెక్ట్ డెఫినేషన్ అండ్ ఆన్సర్. ఈ ప్రశ్న, ఈ సమాధానం కొంచెం జాగ్రత్తగా మనకు అర్థమైతే ఈ సమస్త సృష్టి మనకి అవగాహనగా అయినట్టే. మనం ఈ సమస్త సృష్టిని ఏకత్వ భావంతో దర్శించడానికి అవకాశం ఏర్పడుతుంది. కరెక్ట్ డెఫినేషన్ అండ్ ఆన్సర్. డెఫినేషన్ అంటే నిర్వచనం, నిరూపించడం. అండ్ ఆన్సర్, సమాధానం. మోస్ట్ ఎసోటరిక్ అండ్ ట్రూ. అంటే ఎసోటరిక్ అంటే రహస్యమైన, గూఢమైనటువంటి,
ఉపదేశం పొందిన వారికి మాత్రమే ఉద్దేశింపబడిన ఈసోటరిక్. ఎందుకంటే మనకి మామూలుగా ఏం జరుగుతుంది, బాహ్య ఆకారాన్ని మాత్రమే మనకు బాహ్యంగా ఉన్న స్థూలంగా ఉన్న విషయాన్నే మనం తెలుసుకోగలుగుతున్నాం, మనకి కనిపిస్తుంది, మన పంచేంద్రియాలు పొందుతూ ఉంది. బాహ్యంగా ఉన్నది, ఔటర్గా ఉన్నది. ఇట్లా బాహ్యంగా ఉంది అంటే ఏంటి, లోపల ఏదో ఉండాలి. ఔటర్గా ఉంది అంటే ఏంటి, ఇన్నర్గా ఏదో ఉండాలి. ఏదైనా కానీ మనం ఒకటి అన్నామంటే దానికి వ్యతిరేకంగా ప్రకృతి వికృతి అని, లేకపోతే వ్యతిరేక అర్థాలని, మనం వ్యతిరేక పదాలు. సుఖము అన్నామంటే తప్పనిసరిగా దాని పక్కనే దుఃఖము. ఆపద అన్నామంటే దాని పక్కనే రక్షణ. ఇట్లా మనకి మనం అనుకున్నది ఏదైనా కానీ వెంటనే వ్యతిరేక పదం అక్కడ ప్రత్యక్షమవుతుంది. అట్లా మనకి ఇక్కడ బాహ్యము అన్నాము అంటే నిగూఢంగా, మనకి రహస్యముగా, గోప్యముగా, మనకి తెలియబడకుండా ఉన్నది ఒక అంశం ఉన్నది. దాన్ని ఈసోటరిక్ అని అంటున్నాం. ఈసోటరిక్ అండ్ ట్రూ, అదే సత్యము. ఎందుకంటే అదేంటి, కాజ్, అది కారణం. మనం చూసేదంతా కార్యం. కారణం లేకుండా కార్యం ఉండదు, కారణం లేకపోతే కార్యము లేదు. కార్యం ఉంది అంటే తప్పనిసరిగా అక్కడ కారణం ఉంది. కాబట్టి కార్యం అంతా ఏంటి, కారణం మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇది మార్పులకి గురి అవుతూ ఉంటుంది, ఒకేలాగా ఉండకుండా. అక్కడ అది కారణం దగ్గర రకరకాల మార్పులు కలిగితే ఆ కారణం ఏదైతే అనుకుంటూ ఉంటుందో దానికి తగిన విధంగా ఇక్కడ కార్యము మనకి ప్రత్యక్షమవుతూ ఉంటుంది. అందుకని మనకి ఈసోటరిక్ అంటే కారణం దగ్గరికి వెళ్ళాలి. మనకి ఏది కనిపించినా కానీ దానికి మూలం ఒకటి ఉంది, కారణం ఒకటి ఉంది. ఈసోటరిక్ అండ్ ట్రూ, అదే సత్యము. ఆ ఈసోటరిక్ అది ఉంది కాబట్టి, కారణం ఉంది కాబట్టి, ఫస్ట్ కాదు, ఆ ప్రథమ కారణం అనేది ఏదైతే ఉందో దానివల్ల ఈ సృష్టి అంతా ఏర్పడింది, లేకపోతే ఈ సృష్టి ఉండేది కాదు. ప్రథమ కారణం అంటే ఆయన యొక్క సంకల్పం. ప్రథమ కారణం అంటే ఏంటి, సంకల్పం. తాను పెక్కులు కావాలి అన్న సంకల్పం. తాను పెక్కులు కావాలి అని అనుకోలేదు ఆయన. ఇదంతా ఉండదు. ఇదంతా ఎందుకు వచ్చింది, ఆయన అట్లా భావించాడు కాబట్టి. అదే ఫస్ట్ కాజ్, ఆ సంకల్పం. ఆ ఫస్ట్ కాజే ఈసో. అట్లా ప్రతి దాంట్లోనూ మనకి ఆ మొట్టమొదట ఏదైతే ఉందో అదే ఇక అన్ని చోట్ల మనం దర్శనమిస్తుంది. కారణము కార్యము. సంకల్పము కారణమైతే ఆ సంకల్పం నెరవేర్చబడటానికి కార్యం వచ్చేస్తుంది. అంతా మనం ఏదైనా కానీ కార్యమే మనకు తెలియబడుతూ ఉంటుంది, సంకల్పం మనకు తెలియబడదు. సంకల్ప ఫలితం మాత్రం ఈ సృష్టిలాగా ఆవిర్భవించడం, అనేకత్వంలోకి రావటం, ఇది కనిపిస్తుంది మనకి. సంకల్పం కనపడలేదు. ఆ కనపడని సంకల్పము ఈసోటరిక్. బాహ్యంగా మనకి తెలిసేదేమో భౌతికం, అదే ఆధ్యాత్మికం. కాబట్టి దీంట్లో సత్యం ఏది అని అనుకుంటే రెండు సత్యమే, కానీ ఇది ఒకదాని మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇది సత్యము అని అనటానికి మనకు అవకాశం లేదు. సత్యము యొక్క ఇంకొక రూపం. అంటే సత్యము అని అన్నామంటే అర్థం ఏంటి, అసత్యం వచ్చేస్తుంది. అట్లా అసత్యానికి సంబంధించింది ఇది. మనకి ఏదైతే కనిపిస్తూ ఉందో, మనకు కనపడే ప్రతిదీ కూడా మార్పులకు గురయ్యేది కాబట్టి, కార్యము కాబట్టి ఇది అసత్యం. సత్యము అకారణం. అసలైన సత్యం ఏదైతే ఉందో అది ఈ రెండిటికి ఆధారమైంది. ట్రూ ఫ్రమ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ occult teaching, from every aspect.
ఆఫ్ ఆకల్ట్ టీచింగ్. ఆకల్ట్ అన్నా కానీ మళ్ళీ రహస్యమైన అగుపడని విషయాన్ని బోధించడం, గోప్యంగా ఉన్నది, ఆంతరముగా ఉన్నది, మనకి తెలియబడినది ఏదైతే ఉందో దాన్ని తెలియజేసేటట్టుగా బోధించేదాన్ని ఆకల్ట్ అంటే గుప్త విద్య. రహస్యమైన అగుపడని, సామాన్య పరిజ్ఞానానికి అందని, సీక్రెట్ హిడెన్ దాగి ఉన్నటువంటి ఆకల్ట్ టీచింగ్. ఆ విధంగా ఆ దాగి ఉన్న విషయానికి సంబంధించి బోధించడం ఏదైతే ఉందో టీచింగ్, బోధన. ఫ్రమ్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఏదో ఒక పద్ధతిలోనే చెప్పి ఒక విషయంగా చెప్పి ఆగటం కాకుండా 360 డిగ్రీలు ఎలాగైతే ఉంటుందో మొత్తాన్ని ఆవరించి ఉన్నట్టుగా, మొత్తాన్ని వ్యాపించి ఉండేటట్టుగా, ఎక్కడ ఏదైనా కానీ ఏ ఆస్పెక్ట్లో చూసినా, ఏ కోణంలో చూసినా, ఏ దృష్టికోణంలో చూసినా అది తెలిసేటట్టుగా మనకి బోధించేది ఈసోటరిక్ ఆకల్ట్ టీచింగ్. దాన్ని ఆకల్ట్ టీచింగ్ అంటాం. ఇది మనకి అర్థమైతే అప్పుడు ప్రళయ స్థితి నుంచి అంటే కార్యం ఏమైంది? కార్యం ఏంటి? సృష్టి స్థితి, వ్యక్త స్థితి. ఈ వ్యక్తానికి కారణంగా ఏది ఉంది? అవ్యక్త స్థితి. ఈ కార్యం ఏమైపోయింది? కార్యము కారణంలోకి వెళ్ళిపోయింది. ఈ కార్యము కారణంలోకి వెళ్ళిపోయి ఈ రెండు కలిసిపోయి ఫస్ట్ కాజ్ ఏదైతే ఉందో ఆ సంకల్పంలోకి వెళ్ళిపోయింది. వీళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చిందో సంకల్పం అయిన తర్వాతే కదా, సంకల్పించిన తర్వాతే కదా ప్రారంభం అవుతుంది. కాబట్టి అసంకల్పంలోకి వెళ్ళింది. అక్కడతో ఎందుకు ఆగింది? మళ్ళీ రావడం కోసం, పునరావృతం అవడం కోసం. ఇంకా సంకల్పం కన్నా ఇంకా హైయెస్ట్గా ఏదైతే ఉందో ఆ సంకల్పించిన వాడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళలోకి వెళ్ళిపోయింది అనుకోండి. ఇంక మళ్ళీ ఇది రావడానికి మళ్ళీ సంకల్పం తీసుకోవాలి వాడు. సంకల్పం ఒకటి అక్కడ ఉంది, ఇక దాని వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రావడం. అట్లా జరుగుతుంది ఇది. అందుకని ఫస్ట్ కాజ్ దగ్గర మనం ఆగాం. ఈ మొత్తానికి ఆధారమైంది ఫస్ట్ కాజ్, ప్రథమ కారణం. ఆ ప్రథమ కారణం ఇంత దాన్ని తీసుకొచ్చింది, కార్యముగా తీసుకొచ్చింది. మళ్ళీ ఇంత కార్యము ఒక్కటైపోయి ఒక ముద్దగా అయిపోయి ఈ ఫస్ట్ కాజ్ అంటే ప్రథమ కారణము అక్కడ ఉన్న స్థితి ఏంటి? ముద్దగా ఉండడం, ఒక్కటిగా ఉండడం. ఇన్ని రకాలు కూడా 7 లోకాలు కలిపి మొత్తం అసలు లోకాలే లేని స్థితి. అక్కడ ఫస్ట్ కాజులు అక్కడ ఉండి మళ్ళీ అక్కడి నుంచి ఆ ఫస్ట్ కాజ్ ఏదైతే ఉందో అంటే ఆ సంకల్పం మళ్ళీ ప్రేరణ కలుగజేస్తుంది. పెక్కులు కావాలి అని అది ఎప్పుడైతే మళ్ళా సంకల్పిస్తుందో దాంట్లో నుంచి మళ్ళీ ప్రారంభమవుతుంది సృష్టి. మళ్ళీ మేల్కాంచటం, మరలా నిద్రాస్థితి, మేల్కాంచటం, సృష్టి స్థితి, ప్రళయ స్థితి. ఈ విధంగా అక్కడ జరుగుతుంది, మహాచోటులో ఇదంతా జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి మిగతా విషయాలు, ఈ స్పేస్, ఈ మహాచోటు ఏదైతే ఉందో అది మనకి అర్థమైపోతుంది. అప్పుడు మనకి అనేకత్వం ఇక భాషించదు. అనేకత్వంలో ఉంటూనే సరదాగా అనేకత్వం అనుకుంటాం, కానీ ఒక పక్కన అది ఏకత్వం అన్న దాంట్లోకి వెళ్ళిపోతాం. ఏకత్వంగానే మనము మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం.
ఏకత్వ భావనతో అనేకత్వంగా ఉన్నట్టుగా మనం చేస్తూ ఉంటాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.